టీవీ41 న్యూస్ కి స్వాగతం। రామచంద్ర ఆర్మీలో పనిచేసిన సమయంలోని తనకు ప్రభుత్వం నుండి 3 ఎకరాల భూమి కేటాయించడం జరిగిందని రామచంద్ర మీడియాతో తెలిపాడు। తన భూమిని ఎవరో కబ్జా చేశారని ఎంఆర్ఓ కాజాబీకి ఫిర్యాదు చేయడం జరిగిందని రామచంద్ర వాపోయాడు। ఎంఆర్ఓ కాజాబీ డబ్బులు తెస్తేనే పని చేస్తాను, లేకుంటే చేయను అన్న రీతిలో ప్రవర్తిస్తుందని రామచంద్ర ఆవేదన వ్యక్తం చేశాడు। తనకు వయసుకు వచ్చినటువంటి కూతురు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిప్పించుకోవడం సబబు కాదని రామచంద్ర ఆవేదన వ్యక్తం చేశాడు। ఎంఆర్ఓ కాజాబీ లంచాల భాగవతాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి తనకు న్యాయం చేయాలని ఎక్స్ ఆర్మీ రామచంద్ర ఆవేదన వ్యక్తం చేశాడు। అందుకే ఇట్లా ఆడబిడ్డ తిరుగుతా అంటే పట్టించుకుని ఈరోజు వచ్చినప్పుడు సర్వేలు జరుపు గార్డు జరుపు మేము హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నాం, మా పక్కన తయారు లేదు, మాకే ఇచ్చేసినాం। ఆ తర్వాత అప్పటి నుంచి ఈ ఇద్దరు రోడ్డుకి ఇచ్చినారు। రోడ్డుకి ఇచ్చిన తర్వాత వెళ్ళి స్కెచ్ చేసినారు। దాంట్లో యూసుఫ్ కానీ రాడు, నాకు 50 నుంచి ఫ్రెండ్స్, వాడు దొంగ నా కొడుకు, వాడు చేసిన పని 1 వీక్ తీసేసినాడు। ఈ వైఎస్ఆర్సీపీ తీసేసిన వాళ్ళు మాకు అప్పటి నుంచి వీలు తిప్పుతా ఉంటాం। ఇప్పుడు సీఎం నుంచి వచ్చింది PGRS, ఏమాత్రం రెస్పాండ్ లేదు, 15 రోజులు ఇస్తాను। వేరే అడుగుతో ఎంఆర్ఓ
సర్వే ఏదో ఒకటి చెప్పాలి. మా పాప వయసు వచ్చిన పాప తిరుగుతా అంటే కూడా ఒక్క 5 ఏళ్ళకు ఇదే లేదు. డబ్బు ఉంటే చాలు, మీటింగ్లు పెట్టుకుంటాం, మేము తీసుకుంటాం. ఇదే వాళ్ళు చేసే పని. ఏమంటున్నారు అదే ఇప్పుడు అంతా అంటారు చేస్తామని. ఇప్పుడు సీఎం నుంచి అంటున్నారు అన్నమాట. 5-6 ఏళ్ళు చెప్తానండు. ఎంఆర్ఓలు మారిపోతుంటారు, సర్వేలు మారిపోతుంటారు, భూమి ముట్టుకుంటారు. అన్న ఇప్పుడు యూసుఫ్ అలీ ఖాన్ది 71లో 2వ లీటర్, మీది మాది 89కి 71కి చాలా తేడా ఉంది కదా. తేడా ఉంది, కానీ వీళ్ళు రోడ్డుకి ఇచ్చినారని సబ్డివిజన్ చేసి వీళ్ళ సర్వే నెంబర్ ఆఫ్ చేంజ్, కానీ సర్వే నెంబర్ ప్రకారం పెట్టుకుంటే 1 అది 3. ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం మీది హజ్ కుమార్ది, యూసుఫ్ అలీ ఖాన్ది పక్కన. యూసుఫ్ అలీ ఖాన్ పక్కన కాదు. యూసుఫ్ అలీ ఖాన్ నా పైన వస్తుంది. యూసుఫ్ ఫస్ట్ వస్తుంది, నా దానిపైన నాది వస్తుంది. అతను రోడ్డుకి ఇచ్చినాడు ఇందరమెండ్లకి. ఈ కుమార్ కూడా ఇచ్చినాడు. ఆ నుంచి వాళ్ళకి వలసాల్సింది పోయి ఇక్కడ నుంచి ముందు నుంచి కోసి 2 ఎకరాల 40 సెంట్లు పై వరకు చూపించేసి మా భూమి ఆ నుంచి కబ్జా చేసుకొని పైకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు అతనికి చేసిండే వాళ్ళు ఎవరు, ఎప్పుడు జరిగింది, ఏ ఇయర్లో జరిగింది? ఈ 2 years అయితే దానికి ఎన్ఓసి కూడా వచ్చింది.